ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. సేవ్ విశాఖ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రకాలైనటువంటి వ్యూహాలని ఒకేసారి విశాఖలో అమలు చేసి సక్సెస్ అయ్యారు. అందులో కీలకమైనటువంటిది 1,06,000 ఎకరాల భూములకి సంబంధించినటువంటి లెక్కలు లేవని అధికారులే చెప్పినటువంటి నేపథ్యంలో అవన్నీ అధికార పార్టీ వాళ్ళే మింగేశారని జనానికి స్పష్టంగా చెప్పడంలో సక్సెస్ అయ్యారు. రెండవది, పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది, ప్రజలందరూ పెద్ద ఎత్తున రావడం. దీంట్లో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఏకం కావడం. ఇక్కడ ఇది విజయసాయి రెడ్డి కీలకమైన పాత్ర పోషించినట్టు స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ మాత్రం ఇందులో పాల్గొలేదు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఆల్రెడీ అధికార పక్షం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీంట్లో పాల్గొనకపోయినా మిగతా పక్షాలన్నింటినీ ఒక చోటకి చేర్చారు. అందులో సిపిఐ, సిపిఎం, ఇంకొక పక్కన బీఎస్పీతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఇతర పార్టీలన్నింటినీ కూడా ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాలతో ఒక మహాకూటమి ఏర్పాటు చేయబోతారన్నటువంటి సంకేతాన్ని ఈ సభ ద్వారా ఇచ్చినట్టు కనబడుతుంది. సేవ్ విశాఖ ద్వారా ఇచ్చినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఇంకొకటి, దీనికి తోడుగా తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలతో పాటుగా ఉపన్యాసంలో కూడా మరింత పదును పెట్టినటువంటి ఇది స్పష్టంగా కనబడుతుంది. అందులో హిందూ శాస్త్రాలని, హిందూ దేవుళ్ళని ఉటంకిస్తూ చేసినటువంటి కీలకమైనటువంటి పాయింట్, సిబిఐ దర్యాప్తు జరిపించమంటే చంద్రబాబు నాయుడు నిరాకరిస్తున్నారని చెప్పడానికి, ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఒక చమక్కుని విసిరారు జగన్. అదే రావణాసురుడు సీతను ఎత్తుకొచ్చి దాని మీద దర్యాప్తు చేయడానికి కుంభకర్ణుడిని నియమించినట్టుంది. అలా కాకుండా హనుమంతుని నియమించుంటే కనుక ఇద్దరిని బాధ ఉండేవాడు అనేసి వ్యాఖ్యల్ని చాలా స్పష్టంగా చెప్పడంతో పాటుగా ఈ రోజున సిబిఐ దర్యాప్తు చేస్తే లోకేష్ని, చంద్రబాబుని పట్టుకుంటారన్నటువంటి కోణాన్ని బాగా ప్రొజెక్ట్ చేయగలిగారు. అలాంటి మాటలని, మెస్మరైజ్ చేసేటువంటి మాటలను కూడా ఉపయోగించడం ద్వారా ఉపన్యాసపరంగా కూడా పబ్లిక్లో శభాష్ అనిపించుకుని చప్పట్లు కొట్టించుకున్నారు. అయితే ఇదే సమయంలో మరొక కీలకమైనటువంటి అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూముల మీద పోరాటాన్ని సుదీర్ఘంగా చేయబోతుంది అన్నటువంటి సంకేతాన్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ సభ ద్వారా మాత్రం 3 అంశాలకి రేపొద్దున జగన్ స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. అందులో మొట్టమొదటిది భూ సేకరణ, లేకపోతే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇప్పుడు ఆ సభా వేదిక మీద మిగతా ఎవరైతే రైతులు వచ్చి మాట్లాడారో వాళ్ళు చెప్పినటువంటిది ల్యాండ్ పూలింగ్ పేరుతో మా దగ్గర భూములు గుంజుకుంటున్నారనేది, లేకపోతేనేమో కొంతమంది ఏమో ఎస్ఐండ్ భూముల్ని ప్రభుత్వం సేకరించేసి 10 లక్షలు ఇస్తానంటుందని. అలాంటివి తీసుకోరా తాము అధికారంలోకి వస్తే. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా అట్లాంటి వాటిని తీసుకున్నారు. వ్యాన్ పిక్ దగ్గర మొదట 60,000కి తీసుకుని తర్వాత కోర్టులకు వెళ్ళిన తర్వాత 4 లక్షల రూపాయలకి తీసుకున్నారు, 6 లక్షల రూపాయలకు కూడా తీసుకున్నారు. అట్లాగే లేపాక్షి నాలెడ్జ్ జాబ్ కావచ్చు, హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి భూముల్లో కావచ్చు, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కూడా భూసేకరణ జరిగినాయి. ఆ రోజున ఇప్పుడు ఎవరైతే అధికార పక్షంలో ఉండి అలా తీసేసుకుంటున్నారో అదే తెలుగుదేశం పార్టీ నాడు అయి తప్పని ఉద్యమాలు చేసింది. అధికారంలోకి వస్తే ఆ భూములు తిరిగిస్తూ ఉంది. ఇప్పుడు జగన్ వస్తే కూడా ఆ భూములన్నింటినీ కక్కించి తిరిగిస్తూ ఉంటున్నారు. భూములు తిరిగి ఇవ్వడం సాధ్యమా? నెంబర్ 1. రెండవది, అలాగ తాము సేకరించకుండా పరిశ్రమలు పెట్టగలుగుతారా, వ్యవహారాలు చేయగలుగుతారా? మూడవది, సిపిఎం ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. అందులో సిపిఎం సెక్రటరీ నరసింహరావు ఒక ప్రశ్న వేశారు. ఈ వేదిక మీద చేసినటువంటి అందరి ఉపన్యాసాల్లో కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం తేలుస్తారని, అట్లాగే తర్వాత జగన్ కూడా ఇదే ఉపన్యాసం ఇచ్చారు, నేను అధికారంలోకి వచ్చాక దీని సంగతి తెలుస్తాను. మీరు అధికారంలోకి వచ్చేదాకా ఆగడం కాదు, మేము అధికారం వస్తే ఇది చేస్తామంటాం కాదు, ఇక్కడ ముందు పోరాటానికి ఒక వేదిక తయారు చేయండి, పోరాడదాం రండి అని చెప్పేసి సిపిఎం పిలుపునిచ్చింది. అది ఒక నిర్మాణాత్మకమైనటువంటి పిలుపు. ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేస్తారనేటువంటిది రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు చేసినటువంటి భూ కుంభకోణాలన్నింటినీ తేలుస్తాను, ఆ భూములన్నీ తిరిగిస్తానన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఏం సాధ్యం కాలేదు. జగన్కి ముందు జగన్ తండ్రి సేకరించినటువంటి భూములన్నిటి వ్యవహారాల్లో నేను తేలుస్తాను, రైతులకు ఇస్తానని చెప్పి చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే అయ్యేం జరిగే పని కాకపోయింది. ఇప్పుడు తాజాగా జగనైనా చేయగలిగిందేం లేదు. భూములు అనేటువంటిది విమర్శలకు ఒక వేదిక అవుతున్నాయి తప్పించి వాస్తవానికి వాటిని తిరిగి ఇవ్వడం సాధ్యం కావట్లేదు. సేకరణలు కూడా తప్పన్నటువంటిది కోర్టులేమి తేల్చి వెనక్కిప్పించినటువంటి సందర్భాలు కూడా లేవు. కాబట్టి జగన్ సభ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో దీని మీద పార్టీ వైఖరి ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అన్నటువంటిది కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం.
అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.